ఒక కోటీశ్వరుడితో పెళ్లి కౌన్సిల్ అయింది అని తెలుసుకున్న తర్వాత ఆ అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్ మనసులో ఒక ఆలోచన వచ్చింది. అమ్మాయికి ఈ ధనవంతుల కుటుంబంలో పెళ్లి అయ్యే అదృష్టం లేకపోతే నేను ఆ స్థానంలోకి వెళ్తాను అనుకుంది. వెంటనే తన తండ్రికి ఫోన్ చేసింది. డాడ్, లింజియా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నాడు. వెంటనే వెళ్లి కారణం తెలుసుకుంది అంది. ఇక మరోవైపు ఆ వ్యక్తికి కూడా తన తాత నుంచి ఫోన్ వచ్చింది. నీకు చాలా ధైర్యం పెరిగిందిగా, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయాలనుకుంటున్నావట. అంతలో అమ్మాయి వాష్రూమ్ నుంచి తిరిగి వచ్చింది. ఆ వ్యక్తి నేరుగా ఆమె చేతిని పట్టుకుని ఆపేశాడు. నువ్వసలు ఏం చేయాలనుకుంటున్నావు అని కోపంగా అడిగాడు. అమ్మాయి అయోమయంగా ఏమిటి అంది. అతను ఇంకా కోపంగా, ముందు ఒకలా వెనుక ఒకలా ప్రవర్తించటం నీకు సరదాగా ఉందా అన్నాడు. కాని అమ్మాయికి అతను ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు. అయితే అతనికి మాత్రం ఆమె తన దృష్టిని ఆకర్షించడానికి ఇలా చేస్తున్నట్టు అనిపించింది. అందుకే ఆమెపై అసహ్యం పెరిగింది. అమ్మాయి అతని పట్టించుకోకుండా వెళ్లిపోవడానికి తిరిగిన వెంటనే అతను ఆమె ఇప్పుడే కొనుక్కున్న ఐస్ క్రీం ను నేలపై పడేసేశాడు. అమ్మాయి వెంటనే అతను ఎంత చిన్న మనసున్న అజ్ఞానమైన వ్యక్తో అర్థం చేసుకుంది. నువ్వు బోరింగ్గా ఉన్నావు అంది. అతను చల్లగా నవ్వుతూ, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ విషయం నువ్వు తాత దగ్గర ఫిర్యాదు చేయలేదా అన్నాడు. నిజంగా క్యాన్సిల్ చేయాలనుకుంటున్నావా, లేక నా దృష్టిని ఆకర్షించడానికి ఈ డ్రామా చేస్తున్నావా అని అడిగాడు. తర్వాత అహంకారంగా, నీ చిన్న చిన్న ట్రిక్స్ అన్ని ఆపు, ఎందుకంటే నా పేరుకి ఉన్న ఈ ఫియాన్సే మీద నాకు అసలు ఆసక్తి లేదు అన్నాడు. అమ్మాయి మౌనంగా కింద పడిపోయిన ఐస్ క్రీం ముక్కలను ఏరుకుంది. ఆ క్షణంలో ఆమె హృదయంలో కలిగిన చలి ఆ శరదృతువు గాలి కంటే ఎక్కువగా ఉంది. కొద్దిసేపటి తర్వాత ఆమె తలెత్తి అతని కళ్లలోకి చూసింది. ఆ చూపులో ఇంతకుముందు ఎన్నడూ కనిపించని దృఢ నిశ్చయం ఉంది. నువ్వు అంతగా నీ గురించి గొప్పగా అనుకుంటే మీ అహంకారాన్ని నేను గౌరవిస్తాను అని చెప్పి ఒక్క క్షణం ఆగింది.